పెంతుకోస్తు అనుభవం కలిగినటువంటి దైవజనులు వేదిక మీద ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెంతుకోస్తు అనేది ఒక డినామినేషన్ కాదు. పెంతుకోస్తు అనేది సార్వత్రిక సంఘానికి సంబంధించినది. పెంతుకోస్తు పండుగ ఆ రోజున మేడగదిలో మాత్రమే కాదు, క్రైస్తవుడని పిలువబడిన ప్రతి వాని హృదయ గదిలో ఈ పెంతుకోస్తు పండుగ అనేది జరగాల్సిందే. అటువంటి పండుగ జరిగిన రోజునే అందరూ దేవుని కొరకు లోకాన్ని మండించగలుగుతారు. సో అందుకోసం అని చెప్పే పెంతుకోస్తు అనేది ఒక డినామినేషన్ కాదు అనే సంగతి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడితే హేళన చేసేవారు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈ దర్శనాన్ని చూశాను, ఈ స్వరాన్ని విన్నాను, నేను అగ్ని చేత నింపబడ్డాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇలా చెప్తే ఇలా చేసినప్పుడు ఇలా జరిగింది అని చెప్పంటే హేళన చేసేటువంటి ఒక కుళ్ళిపోయిన సమాజం క్రైస్తవ సమాజంలోని పుట్టుకొచ్చింది. అటువంటి వారి వలన అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి కూడా వారు నోరు వారే నొక్కేసుకుంటూ వారి అభిషేకాన్ని వారే అణిచేసుకుంటూ దేవుడు ఏ ఆత్మ ద్వారా లోకాన్ని మండించాలనుకున్నాడో అలా మండించకుండా ఆపేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకోసమంటే భాషల్లో మాట్లాడితే దాన్ని కూడా హేళన చేస్తూ ఇమిటేట్ చేస్తూ ఉండేటువంటి ఒక భ్రష్ట సమాజం ఈ రోజున తయారైపోయింది. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ వాగ్దానంలో నువ్వున్నావు, నేనున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి అనే సంగతి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు ఒక జీవితం ఉంటుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత జీవితం ఇంకొకలాగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉండిపోయిన ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడక మునుపు వారు భయముతో ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, దాక్కోవాల్సిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అంతకుముందు యేసయ్య నీ కొరకు ప్రాణం ఇస్తానన్న వారే యేసంటే ఎవరో అని తెలియని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు, బొంకే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అందరి మధ్యన అనైక్యత ఉంది. కానీ ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడ్డారో వారందరూ కలిసి మేము ఈ యేసుకు సాక్షులము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు కోసం భూలోకాన్ని తల్లక్రిందులు చేసేవారుగా మారిపోయారు. యేసు కొరకు ప్రాణం పెట్టే అంత గొప్ప శక్తిని వారు పొందుకున్నారు. దేవుని యొక్క ప్రేమను శక్తిని లోకానికి చూపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సేవలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, మార్పు అనేది ఎక్కడొస్తుందంటే నువ్వు ఏ రోజైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో ఆ రోజునే నీ జీవితంలో పెను మార్పులు కలుగుతాయి. నీ